మంగళగిరి రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 12.56 కోట్లతో ఆధునీకరణ పనులు పూర్తి చేశారు. ఇవాళ మధ్యాహ్నం వర్చువల్ గా ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. అమృత భారత్ స్టేషన్ పథకం కింద దక్షిణ కోస్ట్ రైల్వే గుంటూరు డివిజన్ పరిధిలోని మంగళగిరి రైల్వే స్టేషన్ ను ఆధునీకరించారు. NSG4 కేటగిరీకి చెందిన ఈ స్టేషన్లో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించారు. పాత భవనానికి కార్పొరేట్ లుక్ తీసుకురావడంతో పాటు రెండో ప్రవేశ మార్గాన్ని నిర్మించారు. కొత్త బుకింగ్ కౌంటర్లు, డిజిటల్ సూచికలు, అత్యాధునిక వెయిటింగ్ హాళ్లు, VIP లాంచ్, మెరుగైన మరుగుదొడ్లు, సౌకర్యవంతమైన సెట్టింగ్, స్పష్టమైన సైనేజ్ బోర్డులు ఏర్పాటు చేశారు. స్టేషన్ ముఖద్వారాన్ని ల్యాండ్స్కేపింగ్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్లాట్ఫామ్ నెంబర్ 1, 4 పై కొత్త షెల్టర్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక లిఫ్ట్లు, ర్యాంపులను ఏర్పాటు చేశారు. విశాలమైన పార్కింగ్, పాదచారుల కోసం ప్రత్యేకమైన మార్గాలు, ఆధునిక వీధి దీపాలతో స్టేషన్ను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. మంగళగిరి ప్రాంతీయ సంస్కృతిని ప్రతిబింబించే పెయింటింగ్స్, కళాకృతులతో స్టేషన్ గోడలను అలంకరించారు. రాజధాని అమరావతికి సమీపంలో సేవలు అందిస్తున్న ఏకైక NSG4 కేటగిరీ రైల్వే స్టేషన్ గా మంగళగిరి ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ ఆధునీకరణతో ప్రయాణికులకు మెరుగైన సేవలు, ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతి అందుబాటులోకి రానున్నట్లుగా పేర్కొన్నారు. మంగళగిరి రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 12.56 కోట్లతో ఆధునీకరణ పనులను పూర్తి చేశారు. ఇవాళ్ల మధ్యాహ్నం వర్చువల్ గా ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. అమృత భారత్ స్టేషన్ పథకం కింద దక్షిణ కోస్ట్ రైల్వే గుంటూరు డివిజన్ పరిధిలోని మంగళగిరి రైల్వే స్టేషన్ ను ఆధునీకరించారు. NSG4 కేటగిరీకి చెందిన ఈ స్టేషన్లో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించారు. పాత భవనానికి కార్పొరేట్ లుక్ తీసుకురావడంతో పాటు రెండో ప్రవేశ మార్గాన్ని కూడా నిర్మించారు. కొత్త బుకింగ్ కౌంటర్లు, డిజిటల్ సూచికలు, అత్యాధునిక వెయిటింగ్ హాలు, VIP లాంచ్, మెరుగైన మరుగుదొడ్లు, సౌకర్యవంతమైన సీటింగ్, స్పష్టమైన సైనేజ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. స్టేషన్ ముఖద్వారాన్ని ల్యాండ్స్కేపింగ్ తో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్లాట్ఫామ్ 1, 4 పై కొత్త షెల్టర్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన లిఫ్ట్లు, ర్యాంపులను ఏర్పాటు చేశారు. విశాలమైన పార్కింగ్, పాదచారుల కోసం ప్రత్యేకమైన మార్గాలు, ఆధునిక వీధి దీపాలతో స్టేషన్ను మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దారు. మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దారు, ఆధునీకరించారు. నేడు ప్రధాని మోదీ కూడా వర్చువల్ గా కూడా ఈ స్టేషన్ ను ప్రారంభించబోతున్నారు. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే దేశవ్యాప్తంగా అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల ఆధునీకరణకు కేంద్ర ప్రభుత్వం పెద్దపేట వేస్తున్న నేపథ్యంలో గుంటూరు డివిజన్ పరిధిలోని మంగళగిరి రైల్వే స్టేషన్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దీనికి సంబంధించి ఏదైతే మంత్రి లోకేష్ ఆ యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యం ఉంది. ఆయన ఈ యొక్క ఏదైతే వీటికి సంబంధించి ఆ అభివృద్ధికి సంబంధించి మంత్రి లోకేష్ ముందు స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. అయితే మంత్రి దీనికి సంబంధించిన మంగళగిరి రైల్వే స్టేషన్ కి సంబంధించిన అభివృద్ధిపై అయితే పూర్తిగా దృష్టి పెట్టి కేంద్రంతో సంప్రదింపులు జరిపి వీటికి సంబంధించి 12,56,00,000 వ్యయం తీసుకొచ్చిన నేపథ్యం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ యొక్క 12,56,00,000 వ్యయంతో అయితే అత్యాధునిక సౌకర్యంతో ఏదైతే ఈ యొక్క స్టేషన్ రూపుదిద్దుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 1:30 నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర IT విద్యాశాఖ మంత్రి అంటే అక్కడ ఆయనతో పాటు అదే విధంగా ఏదైతే నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరు కానున్న నేపథ్యం అయితే ఉంది. అయితే అమృత భారత్ స్టేషన్ పథకం కింద ఆధునీకరించిన
మంగళగిరి రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పించారు. అయితే పాత స్టేషన్ భవనానికి కార్పొరేట్ లుక్ తీసుకొచ్చే విధంగా రెండో ప్రవేశ ద్వారం నిర్మించారు. అయితే కొత్త బుకింగ్ కౌంటర్లు, అదే విధంగా డిజిటల్ డిస్ప్లేలు, విశాలమైన వెయిటింగ్ హాల్లు, విఐపి లాంచ్, అదే విధంగా ఆధునిక మరుగుదొడ్లు వంటి సౌకర్యవంతమైన సీటింగ్, స్పష్టమైన సైనేజ్ బోర్డులు ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే స్టేషన్ ముఖద్వారాన్ని ల్యాండ్స్కేపింగ్ తో ఆకర్షణీయంగా అయితే తీర్చిదిద్దిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ప్లాట్ఫామ్ 1, ప్లాట్ఫామ్ 4 పై కొత్త షెల్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక లిఫ్ట్లు, ర్యాంపులు, విశాలమైన పార్కింగ్ ఏదైతే పాదచారుల కోసం అయితే ప్రత్యేక మార్గాలు, ఆధునిక విధానం దీపాలకు ఏర్పాటుగా చేశారు. అయితే మంగళగిరి ప్రాంతీయ సంస్కృతిని ప్రతిబింబించే పెయింటింగ్స్ కూడా కళాఖండాలతో స్టేషన్ కు మరింత అందంగా తీర్చిదిద్దే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న ఏకైక ఎన్ఎస్జి 4 కేటగిరీ రైల్వే స్టేషన్ గా మంగళగిరి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ ఆధునికీకరణతో ప్రయాణికులకు మెరుగైన సేవలు, అదేవిధంగా సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి అందుబాటులో రానుంది. దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా ఈ విధంగా రూపుదిద్దుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే మా మంత్రి లోకేష్ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన నేపథ్యం కూడా వీటికి సంబంధించి మంగళగిరిని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో ఆయన ఈ యొక్క పనులన్నీ కూడా పూర్తి చేస్తున్న నేపథ్యంతో మంగళగిరి ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.